పార్వతీ పరమేశ్వరులు మాట్లాడుకుంటున్నారు. శివుడు ఎందుకో పరమేశ్వరుడు దిగాలుగా ఉన్నాడు. వినిపిస్తుందండి? అంత శివుడు దిగాలుగా ఉన్నాడు. వెంటనే పార్వతీదేవి వచ్చి, స్వామి గారు ఎందుకు అంత దిగాలుగా ఉన్నారు, మిమ్మల్ని ఎప్పుడు ఈ విధంగా చూడలేదు, ఎందుకు, ఏమైంది ఇంతకు అంటే, అప్పుడు పరమేశ్వరుడు ఒకటి అన్నాడు, ఏం లేదు, నేను ఒక జీవిని తయారు చేశాను, ఆ జీవికి ఏం చేయాలో తెలియక నన్ను సైతం జయించే శక్తి ఆ జీవికి ఇచ్చాను. ఇప్పుడు నేను ఏం చేయాలో అర్థం కావడం లేదు అంటే, అప్పుడు పార్వతీదేవి అట్లా ఎట్లా స్వామి, మిమ్మల్ని జయిస్తారంటే ఎట్లా, కైలాసం ఎట్లా, ఈ ప్రపంచమే ఎట్లా, శివున్నే జయిస్తే ఎట్లా అంటే, అందుకు నేను ఒకటి తయారు చేశాను, ఒక కీని తయారు చేశాను ఆ జీవికి, ఆ కీని ఎక్కడ దాచిపెట్టాలో నాకు అర్థం కావడం లేదు. నన్ను జయించే శక్తి నేను ఇచ్చాను, కాకపోతే దానికి ఒక తాళం వేశాను, ఆ తాళంని ఎక్కడ పెట్టాలో నాకు అర్థం కావడం లేదు అని, అందుకే నేను దిగులుగా ఉన్నాను అంటుంది. అప్పుడు పార్వతీదేవి చాలా సజెస్ట్ చేస్తుంది, కైలాసము 3 సముద్రాలు దాపండి, 7 సముద్రాలు అవతల దాపండి, హిమాలయాల పర్వతాల్లో దాపండి. అంతెందుకు, అప్పట్లో పాల సముద్రాన్ని చిలికినప్పుడు విషం వస్తే విషాన్ని మీ కంఠంలో దాచుకుని నీలకంఠుడు అయ్యారు కదా, అట్లాగా మీ దగ్గర పెట్టుకోండి అంటే, అప్పుడు పరమేశ్వరుడు చిన్న నవ్వు నవ్వి, లేదు దేవి, ఆ జీవి నన్ను జయించాలన్నదే నా అభిమతము, కాబట్టి ఆ జీవిని కీని ఎక్కడ దాచను, ఆ జీవి యొక్క మెదడులో దాచుతాను అని చెప్పాను. అప్పుడు పార్వతీదేవి సంతోషంగా చెప్తుంది, మిమ్మల్ని సైతం జయించాలనుకుంటున్నారు కదా, ఆ జీవి ఏదో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అంటుంది. అప్పుడు ఆ జీవి ఎవడో కాదు, మానవుడు అని చెప్తారు. సో నేనేం చెప్తున్నా అంటే, మాకు ఏమీ లేకుంటే మనం చదువుకొని పైకి వస్తే ఎంత కింద ఉన్నా పైకి వస్తామని కావడానికి మనలో చాలా మంది ఎగ్జాంపుల్. అలాంటి మమ్మల్ని ఆ రకంగా చదువుకోవడానికి అవకాశం ఇచ్చి మమ్మల్ని స్టేజ్కి తీసుకొచ్చిన అందరికీ హృదయపూర్వక పేరున పదాభివందనం సార్. ఓకే, ఇక్కడికి వచ్చిన టీచర్స్ అందరికీ పాదాభివందనం. మన నాగరాజ్ సార్ మాట్లాడాడు, ఆయన ఏమంటే ఇంటెలిజెంట్ కాబట్టి అంత ఇంటెలిజెంట్ మాట్లాడతాడు. ఏ మాటలు సార్, మేము అప్పుడు అట్లా చదివింటిమి, మేము ఇట్లా చదివింటిమి, ఎగ్జామ్ అట్లా రాసింటిమి అని మాట్లాడుతున్నాడు. కానీ మనం ఉన్నాం కదా లాస్ట్ బెంచ్లే, అప్పుడు వాళ్ళ బ్యాచ్లు చెప్తే కదా మనకు అన్ని మతికొచ్చేది. రాసినట్టు మతికొస్తే వాళ్ళు టీచర్లు అయినారు, మనము ఏదో చేసుకొని తిట్టున్నాం అంతే. కానీ అందరం కలుస్తాను చూడ సాట లే మనం కూర్చొని అప్పుడు ఒక టాపిక్ చిన్నగా, ఏం చేస్తున్నారా, ఏముందిరా ఒక నీకు చీటి 10,000 కట్టాలి, తలకైనా వస్తుందిరా అంటాడు. ఇంకోడు, ఏం లే ఈరోజు ఎట్లా డల్గా ఉన్నాడు, ఏం చేయాలరా మా భార్య బియ్యం అయిపోయినా బియ్యం ప్యాకెట్ తెమ్మనిరా, ఇది అయిపోయినా చిన్నగా యాక్ట్ వస్తాము, స్కూల్ డేస్లోకి వస్తాం. ఏం లే కానీ ఆ పిల్ల కనపడలేమన్నాడా, ఎవరు లే ఆపిల్లరా, మళ్ళీ మీరు పిల్లలు అవుతాడు, మేము క్యాజువల్ మేము మాట్లాడుకున్న భాష మాట్లాడుతున్నాం, మీరేం పిల్లలు అవుతండి, మీరు ఫీల్ అవుతారంటే ఇంక టాపిక్ మాట్లాడను. మళ్ళీ ముందే చెప్తున్నా, పిల్ల కనపడలే, ఎవరు కాసునా నేను కనపడరా, ఏమంటారా, ఏం లే వాళ్ళ అత్త 2 కుర్జీలు అడిగారు, 2 కుర్జీలు ఇచ్చినాను, కలెక్షన్ బాగా కడుతున్నారా, సరేరా. మొన్న ఒకసారి స్కూల్లో ఏం జరిగిందిరా అంటే, మేము ట్యూషన్లో కూర్చున్నాం రా, లాస్ట్కి అందరూ వెళ్ళిపోయినారు, నేను శ్రీనివాస్ గారు, ఎవడెవర్రా నీలిం వీరేష్ గారు, ముగ్గురు నిలబడినాము. లేచిపోయింది దగ్గర బుక్ పడిపోయింది, ఎవరితో తెలుగు ఫస్ట్ నువ్వు ఈ పోరా ఎవరితో బుక్ పేరు చూసి అని నేను, తర్వాత సీన్ గాడు లే నువ్వు ఈ పోలే అని సీన్ గాడు, తర్వాత వీరేష్ గాడు లే నువ్వు ఈ పోలే అని వీరేష్ గాడు, తర్వాత నెమ్మది దాంట్లో పేరు చూస్తే ఎవరిది పరవింద్ అంటే నేనిస్తా ఒకరి మీద ఒకడు అని కొట్లాడుతుంటాం మేము. అక్కడి నుంచి ఆ పాప వచ్చి బుక్ ఇస్తారా సింపుల్గా అడుగుతా ఉంది, ఇట్లా చూసి ఈ రీతికి ఇచ్చి అన్ని మతికి వచ్చినప్పుడల్లా ఏదో తెలియని ఫీలింగు, సంతోషము, ఆనందము, అప్పులు, బాధలు, తిప్పలు, భార్య, పిల్లలు అన్నీ మర్చిపోతాం. ఒక అర్ధగంట ప్రశాంతంగా నవ్వుకుంటాం. నంద్యాల నుంచి శివగాడు వస్తాడు, ఎక్కడి నుంచి హైదరాబాద్ నుంచి వస్తాడు, నా ఇంటికి వస్తాడు చక్కగా. వాడు ఏమో నా ఇంట్లో పెట్టినట్లు, రా బయటికి పోదాం, పిల్లలు ఉన్నారు, పిల్లలు
నాకు లేరా రారా పుక్క పట్టి పొదపా రే సింగారికి ఫోన్ చేయలే సీను యాడున్నారా ఇడున్నాలే రాలే టీ రాదాం రీసెంట్గా జరిగినవి చెప్పేది నేను పాతవి కాదు ఈ మధ్య జరిగినటివే ఆ కట్ట ఎక్కుతాం ఒక్కొక్కటి మధ్య చేసుకుంటూ వస్తాం లే ఇన్ని దానికంటే ఒక్క క్వశ్చన్ బాగా చెప్తా ఇందాక రంగసాని చెప్పినాడు ఏది నేను 7th చదివేటప్పటికే వాళ్ళకి గడ్డాలు మీసాలు ఉన్నాయి రంగసాని గారికి ఎందుకు పనికిరాని అనుకున్నాం మా అందరికంటే ఆ టాలెస్ట్ వాడే కొలిసి నవ్వుకున్నాం రా ఈయనంటారా నా మాట మాట్లాడుతున్నావు చెప్పండి రా రే మాట్లాడవద్దురా ఓకేరా ఏందో టాపిక్ మర్చిపోతురా రంగసంగారు గడ్డాలు మీసాలు ఇచ్చినప్పటికే ఎందుకు పనికిరాడు చూసే ఇటు వాడు సర్లేరా అని బాగానే ఉన్నాం కానీ ఒక 9th వచ్చా 9th క్లాస్కి వచ్చినాము 9th వచ్చే లోపల మేడం హెచ్ఎం మేడం వచ్చింది తర్వాత 3 సార్లు 4 సార్లు వచ్చినారు వాన్ సార్ ఏమైందో ఏమో తెలియదు కానీ స్కూల్కి ఫస్ట్ అయిపోయినాడు వాడు రంగసాడు ఏం రావు వానికి వాడి సార్ ఏమో ఏం కాదు సార్లు ఏం చెప్పినాడో వాడు ఏమి విన్నాడో మాకు తెలియదు కానీ వాడు మాత్రము స్కూల్కి ఫస్ట్ అయిపోయి ఈరోజు గవర్నమెంట్ జాబ్ కొట్టినాడు మేమున్నాం కదా లాస్ట్ బ్యాచ్ మామూలే రాస్తాము ఫెయిల్ అవుతాం అంటే అది ఫెయిల్ కాలే పాస్ అయినాం ఓసారి మేడం హెచ్ఎం మేడం హ్యాండ్ రైటింగ్ ఎవరు బాగా నీట్ రాసుకొస్తారో రేపు టాలెంట్ పెట్టి రాస్తారా రానింది మనం అన్ని క్యాప్టెన్ లెటర్ రాసుకొచ్చినాం సపరేట్గా పిలిచి ఉతికి పారేసింది మేడం సరే కానీ మనకు తెలియదు కదా అప్పుడు ఇంగ్లీషు మనం ఏమన్నా ఇంగ్లీష్ స్కూల్లో చదివినామా లేదు కదా ఈ గవర్నమెంట్ స్కూలే ఎన్ని క్యాప్టెన్ లెటర్ రాసేది స్మాల్ లెటర్లే లేవు కదా నాటు అని తెలుగు సార్ వస్తాడు ఆడొస్తున్నానే సార్ నవ్వుకుంటూ వస్తే ఏం బాగలేదు కోపంగా వస్తాడు ఇట్లా వస్తాడు సార్ ఈరోజు మనకి 3 రే ఇతరు కడతాడు అడుగుతాడు ఈరోజు స్టిక్ తేరా ఫస్ట్ అట్టాలు 3 అడుగుతాడు దాంట్లో ఒకటన్నా చెప్పాం మనం రప్ప 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 పీకి వెళ్తారు మళ్ళీ ఇంకొకరిని అడుగుతాడు వాడిని అడుగుతాడు వాడు చెప్పాడు వాడిని రప్ప రప్ప దాంట్లో తప్పించుకునేది ఒక 4 5 మంది వాళ్ళు కానీ ఎవరు ఇంటెలిజెంట్ మన నరసమ్మ మేడము శ్రీనారాయణ సారు ఒక 5 మంది 6 మంది తప్పించుకుంటారు మనం అందరం తనలు తింటాం అవరా కరెక్టే కదరా మతికున్నాయి ఇంకా టయానికి ఏం మతికి రావడం లేరా చెప్పండి ఏమన్నా సర్లేరా ఇంకా మాట్లాడేటోళ్ళు చాలా మంది ఉన్నారంట వాళ్ళు మాట్లాడతారంట మనం కలుసుకున్నప్పుడు మనం బయట మాట్లాడుకున్నాం ఓకే థ్యాంక్ యూ రా నమస్తే మిత్రులందరికీ నా వందనం అంటే నాకు తెలిసి ఉపాధ్యాయులదే నేను తెలిసే ఉంటాను థ్యాంక్స్ మేడం థ్యాంక్స్ సార్ నేను ఈ స్కూల్కి 7th క్లాస్లో వచ్చిన అప్పుడు ఎమ్మినూరు అనే వాతావరణం చాలా డిఫరెంట్గా ఉండేది చెప్తే మామూలు డేస్ లాగా ఉండేది ఎక్కువ మ్యాక్సిమం 99% కన్నడ మాట్లాడేవాళ్ళు ఎమ్మినూరులో తర్వాత అప్పుడు నేను విలేజ్ నుండి వచ్చిన యాక్చువల్గా అంటే అప్పటికి ఇక్కడ వాతావరణం చాలా డిఫరెంట్ నాకు కొత్త ప్రపంచం అనమాట అప్పటికి ఇది ఎమ్మినూరు అనే పెద్ద కొంచెం టౌన్ అనమాట దాని తర్వాత ప్రమిళ మేడం తర్వాత అన్నపూర్ణ మేడం వీళ్ళు తర్వాత తెలుగు సారు వీళ్ళందరూ నాకు మొదట ఉపాధ్యాయులు ఉన్నట్టు ఇక్కడ తెలుగు సార్ అమ్మ మాట ఉన్నట్టు తెలుగు సార్ని పాఠం చదవాల్సిన అవసరం లేదు సార్ క్లాస్లో చెప్తేనే మనల్ని ఉండిపోయేది మైండ్లో ఎగ్జామ్ కూడా పెద్ద ప్రిపేర్ అయ్యేది కూడా లేదు తెలుగుకి సార్ పాఠం చెప్తేనే మన మైండ్లో ఉండిపోయేది తర్వాత మన శ్రీధర్ సార్ వీళ్ళందరూ 9th స్టాండర్డ్స్లో వచ్చినారు యాక్చువల్ అంటే మన స్కూల్లో అందరూ ఇంటెలిజెంట్స్ ఉండరు అరౌండ్ మన 100 మందిలో 25 మంది 30 మంది ఉంటారు కానీ మన ఉపాధ్యాయులు అందరినీ ప్రోత్సహించి ఓ స్థాయిలో తీసుకురావాలని ఉరక తీసుకొని కసగొట్టినట్టు అందరినీ 10th క్లాస్లో వెళ్ళిచ్చేసినారు మన ఇంటెలిజెంట్స్ అయిన రమేష్ నాగరాజు లేకుంటే బోడుండ సురేష్ లేకుంటే మహేష్ అట్లా లాగా మేము కాదు కదా కొంచెం డల్ స్టూడెంట్స్ మా లాంటి వాళ్ళని కూడా ముందుకి ప్రోత్సహించి చాలా వరకు టీచర్స్ని కూడా శ్రీధర్ సార్ని బాగా సదాయించడం క్లాసులో అల్లర్లు చేస్తూ వాళ్ళ పేషెన్స్తో భరించి అట్లే మమ్మల్ని ముందుకి ఎంకరేజ్ చేసినారు
ఒక ఇన్సిడెంట్ మీకు చెప్పాలి. యాక్చువల్ అంటే మేడం వచ్చి ఇంగ్లీష్ చెప్పేది మంచి స్థాయిలో ఉన్నా ఇప్పటికీ నేను ప్రతిరోజు అనుకుంటాను, నాకు తెలిసి ఎవరికి అనుభవం అయి ఉంటుంది, నాకు తెలిసి మేడం ప్రతిరోజు అండర్లైన్ చేయించేవాళ్ళు మేడం. మీరు నాకు పొద్దున్నే డిక్టేషన్ అయ్యేసరికి పొద్దున మేడం ఫస్ట్ క్లాస్ డిక్టేషన్ అంటుంది అనుకుంటుంటే ఏదో రకంగా చీటింగ్ చేస్తూ డిక్టేషన్ అయిపోగొడుతుంటే, కానీ ఇప్పటికి నేను చాలా ఎంత ప్రొఫెషనల్ పొజిషన్లో ఉన్నా ఇంగ్లీష్ రాస్తున్నప్పుడు స్పెల్లింగ్లు తప్పు చేస్తూనే ఉంటా అనుకుంటా, ఆ రోజు ఆ మేడంని చీటింగ్ చేసిన. అందుకే నేను ఇప్పుడు గూగుల్ అవన్నీ ఉన్నాయి కాబట్టి సెట్ చేసేస్తున్నా. ఇంత స్థాయిలో ఉన్నా ఎవరన్నా స్క్రీన్ షేర్ చేసి మేనేజర్స్తో మీటింగ్లో మెయిల్స్ రాస్తున్నప్పుడు స్పెల్లింగ్లు తప్పు చేస్తూనే ఉంటా. ఇలా నాకు చాలా అనుభవం. తర్వాత చాలా అనుభవాలు ఉన్నాయి ఫ్రెండ్స్తో. చాలా మంది 20% అందరూ కనపడుతూ ఉంటారు, మిగతా వాళ్ళందరూ చాలా రోజుల తర్వాత కనపడిన చాలా ఆనందంగా ఉంది. నిజంగా ఈ ప్రోగ్రామ్ ఇక్కడ కూడా తీసుకొచ్చినందుకు నిజంగా రమేష్, వెంకటేష్, తర్వాత చాలా మంది రియల్లీ గ్రేట్. థ్యాంక్స్ మేడం, ఇంతవరకు వచ్చి అభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఎన్నో జ్ఞాపకాలకు వేదికైనటువంటి ఈ పాఠశాలను ఆ చివరి దాకా అంటే మృత్యు వెంటాడినా దాని తర్వాత కూడా మాకు ఈ జ్ఞాపకాలు అనేవి అలాగే చిరకాలం గుర్తుండిపోతాయి. ఎందుకంటే ఇక్కడ స్టార్ట్ అయినప్పుడు ముందుగా కొట్టాలు ఉండేటివి సార్. ఆ కొట్టాల్లో రాత్రంతా గాడిదలు ఉండేటివి, పగలు మేము ఉండేవాళ్ళం. కరెక్టే సార్. సో వర్షం వస్తే మొత్తం అంతా తడిచిపోయేది. తడిచిపోతానే సార్ వాళ్ళు చెప్పేవాళ్ళు మొత్తం క్లీన్ చేసుకొని అట్టలతో ఊపుకొని మళ్ళీ నీట్గా రెడీ చేసి కూర్చునేవాళ్ళు. సో చాలా నచ్చింది ఈ స్కూల్. ఈ స్కూల్లో కొట్టాల దగ్గర నుంచి చెట్టు కిందకు మారినాం, చెట్టు కింద నుంచి మళ్ళీ బిల్డింగ్లోకి మారినాం. ఎక్కడ మారినా కూడా మా సార్ వాళ్ళు చెప్పే చదువులో తీరు 100% క్వాలిటీ ఎడ్యుకేషన్ మాకు ఇచ్చినారు. సో చెట్టు కింద నుంచి వచ్చిన ఇక్కడ కూర్చొని చదివినటువంటి వాళ్ళు ఇప్పుడు ఎంతో ఉన్నత స్థానాల్లో ఉన్నారు. తర్వాత మాకు వాళ్ళు చెప్పినటువంటి పాఠాలు, వాళ్ళు నేర్పినటువంటి విలువలు, క్రమశిక్షణ అన్నీ కూడా మాకు ప్రతిరోజు కూడా గుర్తు చేసుకుంటూనే ఉంటాం. సో వాళ్ళు చెప్పినటువంటి వాటి వల్లనే మేము అందరం కూడా ఇప్పటికి కూడా యునైటెడ్గా 100 మంది ఉన్నా కూడా అందరూ ఒక కుటుంబం లాగా ఉంటాం. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఇబ్బంది అయినా, బాధ అయినా పిలిస్తే 40 మంది వచ్చేటోళ్ళు ఎవరు ఉంటారు సార్ ఇక్కడ ఈ కాలంలో? ఒక చిటికేసి నాకు ఆపద వచ్చింది అని చెప్తే 40 మంది వస్తారు నా కోసం ఇప్పటికీ కూడా. సో కాబట్టి ఇంత గొప్ప స్నేహితులు ఉన్నందుకు నేను ఆ భగవంతునికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మాకు ఎన్నెన్నో గొప్ప విషయాలు నేర్పించారు మా సార్ వాళ్ళు. సో తెలుగు సార్ వచ్చేటోళ్ళు వస్తానే నాలుక మందంగా ఉండి మాటలు కూడా సరిగ్గా రావు. ఆ సార్ బెత్తం పట్టుకుంటానే అటజని కాంచి భూమి సురుండంబర్ అని పద్యాలు ఎత్తుకునేవాళ్ళు. అంటే మాట్లాడడానికి రాదురా వీడికి అనే వాళ్ళకి కూడా అనిపిస్తుంది. సార్ అప్పుడు ఇంకా మాకు విద్యా వాలంటీర్కి వచ్చాడు. వస్తానే 106 మంది ఉన్నాం, మళ్ళీ ఇంకొక స్టూడెంట్ ఎక్కడ కూర్చుంటాడబ్బా అని అనుకున్నాం. సార్ అని మాకు అప్పటికి తెలియదు నిజంగానే. ఎందుకంటే సారు కన్నా హైట్లో ఉండేవాళ్ళు రంగస్వామి కానీ, గొడమండ సురేష్ కానీ, తర్వాత నవీరస్సులు కానీ సార్కి బాడీ గార్డ్లా ఉంటారు. ఇప్పుడు కూడా అలాగే ఉంటారు మా వాళ్ళు. సో సార్ చూస్తే బక్కపల్చగా ఉండి స్పెట్స్ పెట్టుకొని నూనుగు మీసాలతో మాలో ఒక్కడిగా వచ్చినాడేమో అని అనుకున్నాం మేము. కానీ మాకు కూడా ఎన్నో అర్థం కాని విషయాలు, భౌతిక శాస్త్రంలో ఉన్నటువంటి విషయాలు అన్నిటి కూడా చాలా చక్కగా బోధించడం జరిగింది. సో రాజశేఖర్ సార్ గురించి కూడా చెప్పుకోవాలి. నేను ఎప్పుడు కూడా పాఠశాలకు వచ్చినానంటే ఇంటర్వెల్ టైంలో బుక్కులు అవతల పెట్టి అక్కడ నుంచి అట్టే పారిపోయేవాళ్ళం. సార్ ఒకరోజు పిలిచి బాగా కొట్టాడు. కొట్టిన తర్వాత అప్పటి నుంచి ఇంటర్వెల్కి పోవడం మానేసాం. సో ఆయన మన ముందు లేకపోవడం మన దురదృష్టం. కానీ రాజే సార్ ఎక్కడున్నా, తాను ఎక్కడున్నా రాజే. సో ఎప్పుడు కూడా అందరినీ చిన్న కన్నా అని మాట్లాడించేవారు. రాజశేఖర్ సార్ ఎవరిని కూడా అసలు కొట్టిన తర్వాత బాధపడే టీచర్ని సార్ మాత్రమే చూస్తాం. కొట్టిన తర్వాత మళ్ళీ సార్ కళ్ళలో నీళ్ళు వచ్చేవి. సో అటువంటి గొప్ప ఉపాధ్యాయుడు మన మధ్య లేకపోవడం చాలా దురదృష్టకరం. సో అందరు కూడా మాకు ఎంతో గొప్పగా పాఠాలు నేర్పి మమ్మల్ని ఈ స్థాయిలో ఉంచేందుకు వాళ్ళందరికీ కూడా మరొక్కసారి పాదావందనాలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు.
गणेशाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि चतुराय गानप्राणाय गानान्तरात्मने गानोत्सुकाय गानमत्ताय गानोत्सुकमनसे गुरुपूजिताय गुरुदैवताय गुरुकुलस्थायिने गुरुविक्रमाय गुह्यप्रवराय गुरवे गुणगुरवे गुरुदैत्यबलक्षेत्रे गुरुधर्मसदाराध्याय गुरुपुत्रपरित्रात्रे गुरुपाखण्डखण्डकाय गीततत्त्वाय गीतगोत्राय धीमहि गूढगुल्फाय गन्धमन्ताय गोजयप्रदाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि నా సహోపాధ్యాయులు ఈ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు నాగభూషణ్ రెడ్డి గారు, ఇంకా మిగతా ఉపాధ్యాయులందరికీ నా నూతన సంవత్సర శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు, అలాగే జాతర శుభాకాంక్షలు కూడా. ఈ విద్యార్థుల పుణ్యమా అని మనమందరము కలుసుకోవడం జరిగింది కాబట్టి ఈ సందర్భంగా వాళ్ళకు థ్యాంక్స్ చెప్పుకుంటూ ఉన్నాను. ప్రియమైన విద్యార్థులారా, నేను కూర్చొని మాట్లాడుతూ ఉన్నాను, నిలబడలేకుంటున్నాను, ఏమనుకోకండి, ఓకేనా? అంటే ఇలా మిమ్మల్ని చూస్తూ ఉంటే ఎవరో కొత్త వాళ్ళతో కూర్చున్నట్టే ఉంది కానీ నా పిల్లలతో కూర్చున్నట్టుగా నాకు లేదు. అప్పుడేమో 15 సంవత్సరాల వయసు ఉండే చిన్న పిల్లలు మీరు, ఇప్పుడేమో యువకులు, తల్లిదండ్రులు, ఉద్యోగస్తులు ఇలాగ మారిపోయినారు. మేము కూడా సర్వీస్ నుంచి రిటైర్ అయ్యి ఒక 3-4 రిటైర్ అయ్యి వృద్ధులమై ఉన్నాము. ఇవి సహజమైనటువంటి మార్పులు. మీరంతా చాలా గొప్పగా మాట్లాడినారు, మాకు చాలా సంతోషమైంది. మీ యొక్క అనుభవాలను బాగా పంచుకున్నారు. ఈరోజు చాలా చోట్ల ఈ పూర్వ విద్యార్థుల అపూర్వ ఆత్మీయ సమ్మేళనము అనేది చాలా పాఠశాలల్లో ఈరోజు ఉంది. ఒకరోజు అంటే ఈ వారంలోనే 4 or 5 days బ్యాక్ అనౌన్స్మెంట్ బండిలో అనౌన్స్ చేసుకుంటూ వెళ్తున్నారు. పూర్వ విద్యార్థుల సమ్మేళనము టేర్ బజార్లో ఉంది, గవర్నమెంట్ బాయ్స్ హై స్కూల్లో ఉంది, తర్వాత వీవర్స్ కాలనీ ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర ఉంది అని ఇలాగా ఒక 3-4 పాఠశాలల పేర్లు చెప్పినారు. మరి ఎక్కడ విన్నా కూడా
ఈ హై స్కూల్ విద్యార్థులే ఎందుకు అపూర్వ సమ్మేళనాన్ని, ఆత్మీయ సమ్మేళనాన్ని జరుపుకుంటున్నారు అని నాకు ఒక చిన్న క్వశ్చన్ వచ్చింది. ఎందుకంటే మీరు ఎలిమెంటరీ సెక్షన్లో చదివేటప్పుడు ముక్కు పచ్చలారని ముద్దు బిడ్డలు, అంటే కనీసం ముక్కు కూడా చక్కగా తుడుచుకోలేనటువంటి స్టేజ్లో ఉండింటారు. ఆ స్టేజ్ నుంచి హై స్కూల్కి వచ్చినారు. ఇక్కడ 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు, అంటే దాదాపు 5 సంవత్సరాలు మాతో అనుబంధాన్ని మీరు కలిగి ఉన్నారు. పెద్దవాళ్ళు అయిపోయినారు. అప్పుడు అమాయకంగా దిక్కులు చూసుకుంటూ భయంగా చూసేవాళ్ళంతా 10th క్లాస్ అయిపోయేసరికల్లా సగర్వంగా ఇది నా పాఠశాల, వీళ్ళు నా ఉపాధ్యాయులు అనేటటువంటి స్థాయికి మీరు వచ్చినారు. అప్పుడే మీకు ప్రపంచం అంటే ఏంటో, లోకం అంటే ఏంటో, సమాజం అంటే ఏంటో, చదువు యొక్క గొప్పతనం ఏంటో మేము కొన్ని మాటలు చెప్తూనే ఉంటాం మామూలుగా. బాగుండండి నాన్న, బాగా చదువుకోండి అమ్మా, మీరంతా బాగా గొప్ప వాళ్ళు కావాలి అని చెప్పడం మా ధర్మము, చెప్తూ ఉంటాము. మరి అలా చెప్పిన తర్వాత ఇన్ని సంవత్సరాల తర్వాత మిమ్మల్ని చూడడము అనేది, ఈ విధంగా మీరు మీ హృదయాలలో మాకెంత స్థానాన్ని ఇచ్చినారు అనేది మీ మాటల్లోనే తెలుసుమానం కానీ, గౌరవం కానీ, ఆత్మీయత కానీ ఏమీ తగ్గలేదు. ఇంతకాలమైనా కూడా అది అలాగే మీ హృదయాల్లో ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మిమ్మల్ని 15 ఏళ్ళ వయసులో చూసిన తర్వాత మళ్ళీ 25 సంవత్సరాల తర్వాత మిమ్మల్ని చూస్తుంటే ఎవరో కొత్త వాళ్ళతో మాట్లాడుతున్నట్టు, తెలియని అపరిచిత వ్యక్తులతో మాట్లాడుతున్నట్లే అనిపిస్తూ ఉంది. మీ పేర్లు కానీ, తర్వాత మీరేం చేస్తున్నారో కానీ తెలియదు. కాబట్టి నాకు ఒక కోరిక ఉంది, ఏంటంటే మీరందరూ మీ పేర్లు చెప్పి ఏం చదువుకున్నారు, ఎక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు అని నా స్పీచ్ అయిపోయిన తర్వాత వేదికను అలంకరించిన పెద్దలంతా అనుమతిస్తే తెలుసుకోవాలని అనుకుంటూ ఉన్నాను. ఏదో వచ్చామా, వెళ్ళామా, చూసామా అన్నట్టు కాకుండా మా పిల్లలు ఏ స్థాయిలో ఉన్నారు, ఎక్కడెక్కడి నుంచి వచ్చారు, ఎన్ని వ్యయ ప్రయాసలు కోర్చి వచ్చినారు, ఈ విధంగా ఈ మీటింగుని ఇంత బ్రహ్మాండంగా అరేంజ్ చేసినారు, చేయగలిగినారు అంటే ఎంత కష్టపడ్డారు, ఇవన్నీ కూడా నేను ఆలోచిస్తూ ఉన్నాను. ఇదంతా కూడా మీ అభిమానము. ఇంతకుముందు చదువుకునేటప్పుడు మా మీద గౌరవంతోనో, భయంతోనో, భక్తితోనో లేకుండా మా చేతిలో ఉండే ఆయుధంని చూసి భయపడో, అదే చెప్పారు కదా దెబ్బలు కొడుతుంటారు అని, అందువల్ల మీరు భయభక్తులతో బాగా ఒబీడియంట్గా చదువుకున్నారు. ఎదురు చెప్పిన వాళ్ళు చాలా తక్కువ, మాకు ఎదురు తిరిగే విద్యార్థులే లేకున్నారు అప్పుడు. అది మా అదృష్టం అనుకుంటాను. మీ తల్లిదండ్రులు కూడా మమ్మల్ని బాగా కొట్టండి మేడం, బాగా భయం పెట్టండి మా పిల్లవాడికి, మా అమ్మాయికి అని చెప్పేవాళ్లే కానీ ఎందుకు కొట్టారు అని మమ్మల్ని ఎవ్వరూ అడగలేదు. మరి ఈ రోజుల్లో పరిస్థితులు మారిపోయినాయి అని చెప్పి నాగభూషణం సార్ గారు చెప్పడం జరిగింది. మరి మేము ఆ పరిస్థితుల్లో లేకుండానే దాటుకొని వచ్చేసినాము. తర్వాత మీరు ఈ పాఠశాలను వదిలిపెట్టిన తర్వాత ఎన్నో పై చదువులు చదివినారు. ఇంటర్మీడియట్ జనాయి అంటే అది మీ యొక్క మంచి సంస్కారానికి గుర్తు, ఇది మంచి సంప్రదాయము. తర్వాత వేణుగోపాల్ అనే అబ్బాయి కూడా చాలా చక్కగా అందరినీ ఇంప్రెస్ చేసేటట్టు ఎంత బాగా స్వాగతం పలికాడో నేను చెప్పలేను. అలాగ మాట్లాడడం, మా పిల్లవాడేనా, ఎవరు సార్ ఆ పిల్లవాడు, ఏం పేరు ఆ అబ్బాయి పేరు అని చెప్పి అడగడం జరిగింది నేను రామ్మోహన్ సార్ను. ఎక్కడ పనిచేస్తాడు, ఇంత ధారాళంగా ఇంత చక్కగా ఎలా మాట్లాడగలుగుతున్నాడు అని చెప్పి కూడా నేను అడిగినాను. చాలా బాగా మాట్లాడుతున్నావు నాన్న, చాలా సంతోషము, మా పిల్లలు ఇలా మాట్లాడగలుగుతున్నారు అంటే కూడా సంతోషము. అమ్మాయిలు కూడా చక్కగా వచ్చి మీ అనుభవాలను పంచుకున్నారు, చాలా సంతోషం అమ్మ. తర్వాత మీరు పాఠశాలలో చదివేటప్పుడుని మీ పెద్దల్ని మీరు అభిమానంతో, ప్రేమతో, బాధ్యతాయుతంగా చూసుకోవాలి. వాళ్ళను మీరు గౌరవించినప్పుడే మీ పిల్లలు మిమ్మల్ని గౌరవిస్తారు అనేది గుర్తుపెట్టుకోండి. రైట్ సార్.
మేడం నమస్తే మేడం. సార్ అందరికీ నమస్తే మేడం. అందరికీ నమస్తే. నా పేరు నర్సమ్మ మేడం. నేను స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్. ఓకే, నా పేరు నర్సమ్మ. నేను స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ దైవం దిన్నెలో వర్కింగ్ చేస్తున్నాను. మా ఆయన కూడా స్కూల్ అసిస్టెంట్ ఉరుకుందలో వర్క్ చేస్తున్నారు. నాకు 2 పిల్లలు. ఓకే మేడం. నేను టైలరింగ్ పని చేస్తాను. మా వారు సివిల్ ఇంజనీర్. నాకు 2 పిల్లలు. థ్యాంక్ యూ. వేలంకన అలంకృష్ణ పెద్దలకు నమస్కారం. నా పేరు శైలజ. నేను నారాయణ స్కూల్లో యూపీఎస్ హై స్కూల్ స్కూల్లో చేశాను. ఇప్పుడు రెస్ట్లో ఉన్నాను. థ్యాంక్ యూ. పిల్లలు ఇక్కడ వైష్ణవి అండ్ రోహిత్ కుమార్. రోహిత్ 7th చదువుతున్నాడు, వైష్ణవి 4th క్లాస్ చదువుతున్నాడు. థ్యాంక్ యూ. నా పేరు ఎం సుజాత. నేను టైలరింగ్ హౌస్ వైఫ్. మా ఆయన ప్యాకింగ్ సూపర్వైజర్ ప్రెస్లోన. 2 పిల్లలు, పాప బాబు. సూపర్. గంగావతి సార్. నా పేరు మమత. నేను హౌస్ వైఫ్. నాకు 3 పిల్లలు. మా పిల్లలు అదిగోండి. మౌనిక మాకు బంగాళపల్లకి ఇచ్చినారు సార్. సార్ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. సార్ నేను టీచర్గా పీఈడీగా వర్క్ చేస్తున్నాను అనంతపూర్ డిస్టిక్ బుక్కపట్నంలో మేడం. సార్ మా ఆయన ప్రైవేట్ స్కూల్లో సోషల్ అసిస్టెంట్ సార్. సోషల్ టీచర్గా పనిచేస్తారు సార్. నాకు 3 పిల్లలు సార్. ఉషారాణి సార్. ఉషారాణి సార్. Good afternoon all. My name is D. Asha Begum. I am at Karnool రవీంద్ర స్కూల్లో ప్రైవేట్ టీచర్గా పనిచేస్తున్నాను. మా సార్ కూడా కేశవరెడ్డి స్కూల్లో ప్రైవేట్ ఇంగ్లీష్ టీచర్గా చేస్తున్నారు. నాకు 2 పిల్లలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నా పేరు వరలక్ష్మి మేడం. టైలరింగ్ మేడం. నాకు 2 పిల్లలు. 2 పిల్లలు మేడం. అగ్రికల్చర్ చదువుతున్నాడు పెద్దోడు. విజయవాడ. నా పేరు పార్వతి సార్. నేను ఎంఏ బీఈడీ చేసినాను. ఇక్కడ చిలకల్లోనాలోన కస్తూర్బా స్కూల్లో కంప్యూటర్ ఆపరేటర్గా చేస్తాను. నాకు 2 పిల్లలు సార్. చిలకల్లోనా మేడం. అందరికీ నమస్కారం మేడం. నా పేరు నాగవేణి. మా ఆయన ఐరన్ షాప్లో ఉన్నాడు. 2 పిల్లలు నాకు. ఒక బాబు, ఒక పాపం. ఇక్కడే బడి వెనకాలే మేము ఉండేది వచ్చి ఆదోని. నేను వచ్చి హౌస్ వైఫ్ వర్క్ చేస్తున్నాను సార్. మాకు 2 పిల్లలు ఉన్నారు సార్. మా ఆయన వచ్చి డిఆర్డిఏలో వర్క్ చేస్తున్నారు సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. చేస్తాడు. నేను టైలరు. 3 పిల్లలు. నా పేరు విజయలక్ష్మి. డి విజయలక్ష్మి. నాకు 2 కూతుళ్ళు. మా ఆయన ఆర్టీసీలో డ్రైవరు. నేను బిజినెస్ చేస్తున్నాను. షాప్ మేడం. టైలర్ అన్ని క్లాత్స్ అన్ని. కర్నూలు మేడం. దర్శిని. నా క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఏ ఎంఈడి. ఆఫ్టర్ మ్యారేజ్ నేను ఇక్కడే జిఎంఆర్ కాలేజీలో లెక్చరర్గా చేస్తున్నాను. ప్రజెంట్ ఖాళీగా ఉన్నాను. మా ఆయన పేరు ప్రవీణ్ కుమార్. టీచర్ ఆయన. మేము కర్నూలులో ఉంటున్నాం. థ్యాంక్ యూ. ఉషా నా పేరు. నేను హైదరాబాద్లో ఉంటాను. నాకు 2 పిల్లలు. మా ఆయన సాఫ్ట్వేర్ కంపెనీ రన్ చేస్తున్నారు. హౌస్ వైఫ్. నమస్తే మేడం. నమస్తే సార్. నా పేరు కేఆర్ శ్రీలత. నన్ను అందరూ రెడ్డమ్మ అని పిలిచేవాళ్ళు. నా క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఏలో ఎంఎస్డబ్ల్యూ చేశాను నేను. ఇప్పుడైతే ప్రజెంట్గా అయితే హౌస్ వైఫ్. మా ఆయన సాఫ్ట్వేరు. నాకు ఒక పాప 4th స్టాండర్డ్ చదువుతుంది. ఇక్కడే వదిలే మేడం. మేడం నాకైతే చిన్నప్పుడు అయితే మేము ఒక బ్యాచ్ మేడం. నేను ఒక 2 minutes మాట్లాడతాను. తర్వాత విజయలక్ష్మి మేడం మాకు ప్రిన్సిపల్. శ్రీధర్ సారు. అప్పుడు ప్రమిళ మేడం సోషల్ చెప్పేది మాకు. సోషల్ చెప్పేటప్పుడు క్లాసు వినామంటే మేము వింటలేకుంటే బాగా దెబ్బలు కొట్టేది. ఆ దెబ్బలు కొట్టేదానికి క్లాస్కి రావాలంటే బయటనే ఉండేవాళ్ళము. తర్వాత విజయ్ కుమార్ సార్ అంటే సరేలే వచ్చినారు అంతే, మేము వింటున్నాం అంతే. కూర్చోడానికి మేము గొడవ పడేవాళ్ళం ఫస్ట్. అది మెయిన్ అది. తర్వాత రామ్మోహన్ సార్ అయితే మేము పద్యాలు చెప్పకపోతే ఇలా కొట్టేవారు. మోకాల మీద నిలబెట్టేవారు. తర్వాత మేము పద్యాలు కూడా సరిగ్గా చదివేవాళ్ళు కాదు మెయిన్. అప్పుడు ఏం తెలియదు పెద్దగా. అప్పుడు శ్రీధర్ సార్ మ్యాథ్స్ చెప్పారు. ఎంత చెప్పినా వినండి
విన్నాం. అప్పుడు క్లాస్ ఎగ్గొట్టి చక్కగా వెనక జామ చెట్లు ఉండేవి. అప్పుడు మేము ఒక బ్యాచ్ ఒక 5 మెంబర్స్ అక్కడికి పోయి స్పెండ్ చేసి ఇంటర్వ్యూకి వచ్చేవాళ్ళం మళ్ళీ మేము. మాకైతే స్కూల్ లైఫ్ ఇప్పుడు కూడా ఈ మధ్య కాంటాక్ట్లోకి వచ్చాం. ఇంతకుముందు అయితే ఎవరి నంబర్ ఎవరికి తెలియదు, అసలు ఎవరు ఏంటనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గుర్తు కూడా పట్టలేనట్టుగా ఉన్నాం. ఎవరి పేర్లు ఎవరు అనేది కూడా పరిచయం చేసుకోవాల్సి వస్తుంది ఇప్పుడైతే. ఓకే, థ్యాంక్ యూ. మీ అందరి దయ వల్ల నేను ఇప్పుడు టీచర్గా పనిచేస్తున్నాను. గంగులపాడు విలేజ్లో పనిచేస్తున్నాను. హెచ్జిటీగా పనిచేస్తున్నాను. నాకు 2 పిల్లలు. నారాయణ సార్ నా పేరు. గౌరవనీయులైన నా యొక్క ఉపాధ్యాయులకు మరియు నా తోటి మిత్రులకు ఈ ఆత్మీయ కలయిక శుభాకాంక్షలు. ఇది 25 సంవత్సరాల పండుగ. ఇది మళ్ళీ మళ్ళీ వచ్చే పండుగ కాదు. ఇది ఎంతో ఆనందాన్ని, ఎంతో గొప్ప సంతోషాన్ని ఇచ్చేటువంటి పండుగ. నా పేరు సయ్యద్ ఖాన్ బాషా. మాది ఎందుకంటే మారుమూల ఉండేటువంటి కోటేకల్ గ్రామం. ఇక్కడ అందరూ మేము మా సార్ గారు మా యొక్క సిచ్యువేషన్ని అర్థం చేసుకునేవారు. విజయ్ కుమార్ సార్ కానీ, ఎందుకంటే మాది అప్ అండ్ డౌన్ సమస్య. మేము చాలామంది ఫ్రెండ్స్ కూడా ఉన్నాం ఇక్కడ. రాఘవేంద్ర, నవీనసులు, గోడబండ సురేష్. ఎప్పుడు మేము మా యొక్క ఉద్దేశం ఏమంటే మేము మార్నింగ్ సెక్షన్ అప్పుడు ఎప్పుడైతే స్కూల్కి వెళ్ళాలి అనుకునేవాళ్ళం. మరి స్కూల్కి వచ్చిన తర్వాత మరి ఎప్పుడు ఇంటికి వెళ్ళాలి అనుకునేవాళ్ళం. ఆ విధంగా ఒక స్కూల్ టీచర్గా, ప్రైవేట్ స్కూల్లో టీచర్గాను మరి హెచ్ఎం గాను పనిచేస్తున్నాను. ఈ యొక్క జ్ఞానము, ఆ యొక్క ఉపాధ్యాయుల యొక్క పలుకులు మా యొక్క జీవితంలో ఎంతో ఉపయోగపడ్డామని అప్పుడు అనుసరిస్తున్నటువంటి విధానాన్ని అంటే మిమిక్రీ టైం. ఆ టైంలో రామ్మోహన్ సార్ గారు వచ్చి ఏ విధంగా మా క్లాస్లో యాక్షన్ చేసేవాళ్ళు. ఇప్పుడు కూడా మీకు టీచర్ పోస్ట్ వచ్చింది కాబట్టి ఏదో ప్రైవేట్ స్కూల్ అయినా కూడా ఆ విధంగా యాక్ట్ చేస్తుంటాము. మా యొక్క ఉపాధ్యాయుల యొక్క మేము మోడల్గా తీసుకొని ఏ సబ్జెక్ట్ అయినా, నేను తెలుగు చెప్తుంటాను, ఇంగ్లీషు, హిందీ కూడా చెప్తుంటాను. ఎందుకంటే మాకు కోటేకల్ గ్రామంలో హిందీ సబ్జెక్ట్ ఉండేది కాదు. ఇక్కడికి వచ్చిన తర్వాత హిందీ చదవడం మాకు కష్టమైపోయింది. సవర్ణదీర్ఘ సూత్రులు చెప్పంటే వాడు చెప్పలేదు. ఇంకా అది వచ్చేసింది అందరికీ. ఆ రోజు హోంవర్క్ ఇచ్చాడు సారు. రేపు అందరూ సవర్ణదీర్ఘ సూత్రము 100 సార్లు అవకాశంతో ఉండాలని ప్రతి ఒక్కరి దేవుని ప్రార్థిస్తున్నాను. ఇంత బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన పంచాయత్ సెక్రటరీ వెంకటేష్ గారిని వేదిక మీదకు ఆహ్వానిస్తూ వెంకటేష్, రమేష్, గోడబండ సురేష్, ఇంకా చాలామంది. యోగం అనేది ఇంత సక్సెస్ కాదు. ఇలాంటి వ్యక్తుల్లో మొదటి వ్యక్తిగా నిలబడినటువంటి వెంకటేష్ ఇప్పుడు మన ముందు మాట్లాడతారు. వేదిక పైన అలంకరించినటువంటి గౌరవనీయులు, ఉపాధ్యాయులు మరియు ప్రధానోపాధ్యాయులందరికీ నాకు శిరస్సు వంచి పాదావందనం చెప్తున్నాం. నా పేరు తాటికొండ వెంకటేష్ అండి. నేను ప్రజెంట్గా గోనేర్ల మండలం అల్వాల్లో గ్రామ పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్నాను. నాకు మా వైఫ్ వచ్చారు, నేను, నా భార్య, నాకు 2 పిల్లలు మేడం. థ్యాంక్ యూ 1 and all. నా పేరు శేఖర్, శ్రీ మల్లికార్జున హోటల్ మేనేజ్మెంట్. 2 పిల్లలు, శ్రీవాణి. అవును మేడం. అందరికీ నా యొక్క ప్రత్యేకమైనటువంటి వందనములు. వారికి అందరికీ కూడా పాదాభివందనాలు తెలియజేసుకోవాలి. నా పేరు వీరయ్య మేడం, నాది ఎర్రకోట మేడం. మాకు ఎప్పటికి కూడా మేడం మార్నింగ్ సెషన్లో లేట్ అయి వస్తే ఖచ్చితంగా మోకాల మీద కూర్చోబెట్టేవాళ్ళం. ఎర్రకోట నుంచి 2 వచ్చేవాళ్ళం, నరసింహులు, నేను. మా ఇద్దరు పరిస్థితి ఏంటంటే అక్కడ నుంచి బస్సుకు రావాలి. ఆ బస్సు ఇన్ టైంలో ఉండదు, అది ఎప్పుడు లేట్ అయ్యి వస్తూ ఉంటుంది. ఈవినింగ్ కూడా లాస్ట్ ఒక క్లాస్ ఎగ్గొట్టి క్లాస్ నుంచి ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళం. అది అక్కడ నుంచి మాకు వేరే ట్రాన్స్పోర్టింగ్ ఉండేది కాదు కాబట్టి. కానీ మాకు గురువులు నేర్పినటువంటి విద్యను ఈరోజు నేను ఒక ప్రైవేట్ స్కూల్ రన్ చేస్తున్నా మేడం, ఎర్రకోటలో, అప్ టు 7th క్లాస్ వరకు. అక్కడ విద్యార్థులు వచ్చేసి 350 మెంబర్స్ ఉన్నారు మేడం. వారందరికీ కూడా మీరు ఇచ్చినటువంటి ఈ యొక్క చదువే మేము ఇప్పుడు వాళ్ళకి పంచుతున్నామని నేను ఎన్నోసార్లు ఆనందిస్తుంటాను. మా మిసెస్ కూడా నాకు MA BD చేశారు. ఆమె ఇద్దరు కలిసి స్కూల్ రన్ చేస్తూ ఉంటాం. సుధా మేడం, తర్వాత వచ్చేసి జ్ఞాన సుధా మేడం. అక్కడ స్కూల్ బాధ్యతలు, హెచ్ఎంగా అన్ని బాధ్యతలు చూస్తూ ఉంటారు. అంటే ట్రైన్డ్ కాబట్టి ఎక్కువ శాతం టీచింగ్ ఫీల్డ్ అన్నీ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. నేను కరస్పాండింగ్గా చేస్తుంటాను మేడం.
నాకు ఇంకోటి ఏంటంటే రామ్మోహన్ రావు సారు చదువు చెప్పి వదిలిపెట్టలేదు. విద్యను ఎలా అభ్యసించాలి, స్కూల్ను ఎలా డెవలప్ చేయాలనేటువంటి చెప్పినటువంటి మహానుభావుడు మా రామ్మోహన్ రావు సార్ గారు. నేను ఎన్నోసార్లు పేరెంట్స్ మీటింగ్కు గురువు గారిని తీసుకెళ్ళాను. ఒకసారి తీసుకెళ్తే మా స్ట్రెంత్ వచ్చేసి కేవలం 70 మెంబర్స్ ఉన్నారు. సార్ పరిస్థితి ఏంటి, ఎంత చెప్పినా వీళ్ళు ఎందుకో పిల్లలు పడికిరారు అంటే, వీరయ్య భయపడద్దు, ఈ 70 మెంబర్స్ని నువ్వు ఆనిముత్యాలుగా తయారు చేయి, ఆ ఆనిముత్యాలు మరొక 170 దాకా అవుతారని చెప్పేసి చెప్పినటువంటి నినాదాన్ని నేను అప్లై చేసి ఈరోజు 350 మెంబర్స్ని ఘన విజయంగా తీర్చిదిద్దుతున్నందుకు ఈరోజు ఒక యూట్యూబ్ కూడా పెట్టాను మేడం మా స్కూల్ పేరు. అది ఎంతోమంది ఎక్కడో ఉన్నటువంటి హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళు, బెంగళూరులో ఉన్నటువంటి వాళ్ళు చూసి ఇంత చిన్న పిల్లలకు, ఎల్కేజీ పిల్లలకు బండిరా దాకా గుణింతాలు వస్తాయి మేడం. ఎల్కేజీ పిల్లోడు ఈరోజు బండిరా వరకు గుణింతాలు. మాకు మా గురువు గారు ప్రసాదించినటువంటి ఈ యొక్క ప్లాన్ను అప్లై చేసినందుకు మేము ఎంతో గర్విస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వేదిక ఉన్నటువంటి గురువులందరికీ వారికి నా యొక్క పాదాభివందనాలు. ఎందుకంటే గురువుగా మీరెంత అప్పుడు కష్టపడి ఉంటారో, నేను కూడా ఇప్పుడు మా పిల్లలు మాకు మాట వినకపోతే మిమ్మల్ని తలుచుకుంటుంటాం. అంటే మాతో పాడించారు, దాన్ని నేర్చుకోవడానికి ఎంతో ఇబ్బందులు పడుతున్నప్పటికీ కూడా ఈరోజు ప్రోగ్రాంలో మా పిల్లలకు సాంగ్స్ నేర్పించేటప్పుడు నేను ఎన్నోసార్లు నేనే గుర్తుకొస్తుంటాను. అంటే ఒక సాంగ్ పాడడానికి మా ఫ్రెండ్స్ అందరూ కూడా ఎప్పుడూ టచ్లో ఉంటారు మేడం. నేను అలాగే పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే పూర్వ విద్యార్థుల అపూర్వ ఆత్మీయ సమ్మేళనం రజోత్సవ వేడుకలను ఘన విజయంగా జరుపుకోవడానికి ఎంతగానో కృషి చేస్తున్నటువంటి 2001లో చదువుకున్నటువంటి విద్యార్థులు 2000లో చదువుకున్నటువంటి విద్యార్థులు ఎంతో అంగరంగ వైభవంగా ఈ యొక్క వేదికను ఏర్పాటు చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే రామారావు సార్కి మీకి కాదు, రామ్మోహన్ రావు సార్ గారు నాకు కూడా గురువే. ఎందుకంటే కొత్తగా పెళ్ళైనప్పుడు సార్ దగ్గరికి ఆశీస్సులు తీసుకోవడానికని సార్ నన్ను తీసుకెళ్ళాడు అనమాట. నాది రాజోలి, ఎర్రకోట విలేజ్. ఆ విలేజ్లో అట్మాస్ఫియర్ నేను ఉండాలంటే ఉండలేకపోయినాను అనమాట. కానీ ఆ సార్ ఆ రోజు నాకు చాలా మంచి మంచి విషయాలు చెప్పినాడు. నీకు వీరేష్ చాలా మంచివాడు, అక్కడ పేరెంట్స్ కాదు, నువ్వు వీరేష్ని చూసుకో, తర్వాత జీవితంలో ఎట్లా ఉండాలి ఆయన యొక్క ఎక్స్పీరియన్స్ సార్ దగ్గర తీసుకుపోయినాడు. చాలా మంచి విషయాలు చెప్పినాడు. తర్వాత నాకు జాబ్ రాలేదు, సార్ చెప్పినాడు ఇక్కడ కోచింగ్ సెంటర్లో ఎక్కడో ఒక చోట నీకు ఎంప్లాయ్మెంట్ ఇప్పిస్తానమ్మా అని. కాకపోతే మాకు ఒక స్కూల్ ఆల్రెడీ ఉంది, ఇంకా దాన్నే ఇంకా అహర్నిశలు అంటే 24 అవర్స్లో 12 అవర్స్ ఫ్యామిలీ కూడా అక్కడే ఉన్నాం, స్కూల్లోనే ఉన్నాము. 24 గంటలు 12 గంటలు స్కూల్ గురించి ఆలోచన చేసుకుంటూ ఇంకా మేము కూడా 16 మంది టీచర్స్కి ఎంప్లాయ్మెంట్ కలిగిస్తున్నాము. రియల్గా నేను కరస్పాండింగ్ మాత్రమే చేస్తాను, కానీ ఒక టీచింగ్ విషయంలో అక్కడ ఉన్నటువంటి 16 మంది టీచర్స్ను కోఆర్డినేషన్ చేసుకుంటూ విద్యార్థులకు ఎలాంటి విద్యను అందిస్తే మనం ఎక్కువ ఫేమస్ అవుతాము, పిల్లలు మర్చిపోకుండా ఉంటారనే ఉద్దేశంతో ప్రయత్నం చేయడానికి రాత్రి 10 గంటలు 10:30 గంటల వరకు కూడా వెయిట్ చేసి ఆ ప్లానింగ్ను ప్రిపేర్ చేసుకొని మార్నింగ్ టీచర్స్కి దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసేదాకా వదిలిపెట్టినటువంటి పట్టుదలతో మా వైఫ్. కాబట్టి నాకు రియల్గా చెప్పాలంటే ఆ గాడ్ ఇచ్చిన గిఫ్ట్ అని నేను ఈ యొక్క మా ఫ్రెండ్స్ అందరి ముందు కూడా గర్వంగా చెప్పుకుంటున్నాను. అలాగే మా గురువుల ముందు కూడా ఎలా ఊదుతున్నాడు అంటే ఎంత అవలీగలంగా ఊదుతున్నాడో అలాగే ఈ యొక్క సభను కూడా నడిపిస్తున్నాడు అనమాట. మహాభారతం యుద్ధంలో శ్రీకృష్ణుడు ఎట్లా ఆ యుద్ధాన్ని ఎట్లా నడిపిస్తున్నాడో మన యొక్క సభను కూడా వేణు సార్ అంత చక్కగా తనదైన శైలిలో నడిపిస్తున్నాడు. చాలా థ్యాంక్ యూ సార్. హలో, నా పేరు రాఘవేంద్ర. నాకు 2 అమ్మాయిలు 1 అబ్బాయి. పెద్ద అమ్మాయి వచ్చేసి ఎంపీఎస్డబ్ల్యూ టీచింగ్ చేస్తుంది, చిన్న అమ్మాయి వచ్చి 9th క్లాస్ చదువుతుంది. నేను వ్యవసాయం చేశాను మేడం. నా భార్య వ్యవసాయమే, నేను వ్యవసాయం. మాకు 5 గంటల పొలం ఉంది. నా పని నా పాదాభివందనం సార్. నా పేరు మల్లికార్జున. నేను ఆదోని మున్సిపల్ స్కూల్లో ఎస్జిటి ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. మా మిస్సెస్ వచ్చేసి ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తుంది సార్. నాకు 2 పిల్లలు.
ముఖ్యంగా ఈ స్కూల్లో రావడానికి నేను చాలా ఇబ్బంది పడినా. ఎందుకంటే 7th క్లాస్ వరకు సిపిఎల్గల్ మండలంలో చదివినాను. కానీ ఇక్కడ టౌన్లో ఉన్న స్కూళ్ళలో బెస్ట్ అంటే యువర్స్ కాలనీ హై స్కూల్ అన్నారు. మా తమ్ముళ్ళు ఆల్రెడీ గవర్నమెంట్ బాయ్స్ స్కూల్లో చదువుతున్నారు. కానీ అక్కడికి పోకుండా ఇక్కడికి వస్తే చీట్ లేదన్నారు. వాళ్ళని పట్టుకొని వీళ్ళని పట్టుకొని ఒక వారం వెయిట్ చేసి ఎక్కడ జాయిన్ కాకుండా ఈ స్కూల్లో జాయిన్ కావడం జరిగింది. ఎందుకంటే మా గవర్నమెంట్ బాయ్స్ స్కూలు ఎంఎస్ నగర్ హై స్కూల్ ఉంది. కానీ నాకు ఈ స్కూల్లో ఖచ్చితంగా జాయిన్ కావాలనే ఉద్దేశంతో ఇక్కడ జాయిన్ అయినాను. మా అదృష్టమేమో కానీ ఇక్కడ ఇప్పుడు టీచర్లు తక్కువ ఉన్నప్పటికీ మేము జాయిన్ అయిన తర్వాత ఏ సబ్జెక్టులో కొరత లేకుండా అన్ని సబ్జెక్టులో కూడా ఉపాధ్యాయులు రావడం జరిగింది. తర్వాత మన స్కూల్కి జయలక్ష్మి మేడం హెచ్ఎంగా రావడం తర్వాత ఈ స్కూల్ మరీ కలకల్లాడింది. ఇక్కడ వచ్చిన ఉపాధ్యాయులందరూ కూడా స్కూల్లో ఎక్కడ ఎన్ని ట్యూషన్లో పోవని అవసరం లేకుండా కూడా ఇక్కడ సిలబస్ని కంప్లీట్ చేసి వాళ్ళకి అర్థమయ్యే రీతిలో అన్నీ చక్కగా చెప్పడం జరిగింది. తర్వాత నాకు ఈ సైన్స్ బయాలజీ అంటే కొద్దిగా కష్టము, కానీ మన హెచ్ఎంఏ గారు కూడా బయాలజీని చాలా విడమరిచి చెప్పేవారు. తర్వాత నాకు 7th వరకు హిందీ లేదు, అక్కడ పబ్లిక్ కూడా లేదు మాకు సిపిఎల్గల్ మండలంలో యూపీ స్కూల్లో. ఇక్కడికి వచ్చిన తర్వాత మొదటగా ఆల్ నేర్చుకొని 10th క్లాస్లో నేను పాస్ అవుతానో లేదో హిందీ కోసం భయపడే, కానీ హిందీలో కూడా అట్ ఏ టైం పాస్ అయ్యి అన్ని సబ్జెక్టులో కూడా 70-80% పైన వస్తాయి. హిందీ ఒకటే భయం ఉండేది. కానీ మన మేడం వచ్చిన తర్వాత ఆ విధంగా అంటే బిట్ పేపర్ నేర్చుకోండి ఫస్ట్ సార్ టీచర్స్ కాపీ కూడా ఇచ్చి ప్రోత్సహించి చేసినారు సార్. ఈ విషయంలో ప్రోత్సహించడానికి అందరికీ కూడా నా వందనాలు సార్. థ్యాంక్ యూ సార్. నేను 12.5 years హెచ్జిడిగా పనిచేశాను. ఈ మధ్యనే రీసెంట్గా స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ పోతాలం స్కూల్లో పనిచేస్తాను. ఎక్కువ మాట్లాడకూడదు కాబట్టి కొంచెం చెప్తున్నాను. ఆ పని తర్వాత ఎక్కువ మాట్లాడుతున్నాను. వేదికలను చేర్చినటువంటి గౌరవులైన ఉపాధ్యాయులకు, నాతోటి విద్యార్థులకు మరియు మన స్నేహితులు వచ్చినటువంటి దంపతులకు అందరికీ నా హృదయపూర్వక వందనములు. మైసెల్ఫ్ నా పేరు కాశీ విశ్వనాథ్ అండి. నేను ప్రముఖ కంపెనీలోన ఒక బ్రాంచ్ మేనేజర్గా వర్క్ చేస్తున్నా గత 10 సంవత్సరాల నుంచి. థ్యాంక్ యూ. హలో, నేను హైదరాబాద్లో వర్క్ చేస్తున్నా. టెక్నికల్ గ్రూప్లో సూపర్వైజర్గా చేస్తున్నాను. నాకు ఇన్వైట్ చేసినందుకు రమేష్ వెంకటేష్ అంటే తెలియదు నాకు గ్రూప్ ఉంది అని, తర్వాత క్రియేట్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ. ఓకే, నమస్కారం. అలంకరించిన గురువులందరికీ నా పేరున పాదాభివందనం. నా పేరు శివకుమార్. నేను ఎంఏ బీఈడి చేశాను. నేను ప్రెసిడెంట్ వరకు ఎంఏను తహసీల్దార్ ఆఫీస్లో పనిచేస్తాను. నన్ను అందరు కిరణ్ అనడం కన్నా టీవీ కిరణ్ లేదా టీవీ అనేవాళ్ళు. సో నన్ను ఆ రకంగా గుర్తుపెట్టుకునే వాళ్ళందరూ. ఎనివే ఇక్కడ ఈరోజు అందరూ కలుసుకున్నందుకు చాలా సంతోషం. ఇది పూర్వ విద్యార్థుల అపూర్వ ఆత్మీయ సమ్మేళనం అనడం కన్నా గురు శిష్యుల కలయిక అనడం బాగుంటుంది. ఎందుకంటే మీరు ఎప్పటికీ మాకు గురువులే, మేము ఎప్పటికీ మీకు శిష్యులమే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. రవీంద్రనాథ్ మేడం అందరికి ఠాగూర్ అని తెలుసు బాగా. నేను బెంగళూరులో పనిచేస్తున్నా. అరౌండ్ 13 years నుండి సాఫ్ట్వేర్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నా. నాకు ఒక అబ్బాయి ఉంది. అందరికీ నమస్కారం సార్. నా పేరు మాధవన్ నాగరాజు. ఇక్కడ లోకల్ బట్టల షాప్ పెట్టినా సార్. నా కొడుకు కూడా ఇదే స్కూల్లో 8th class అవుతున్నారు సార్. హర్షవర్ధన్. నాకు ఒక పాప సార్. నమస్కారం సార్. నా పేరు విజయ్ శ్రీనివాసులు. నేను మీ దయతో నేను ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ శాఖలోని పోస్టల్ డిపార్ట్మెంట్లో పోస్టల్ అసిస్టెంట్గా వర్క్ చేస్తున్నాను. అలాగే నా సాధారణ పత్ని శ్రీమతి జ్యోతిర్మయ్య గారు కూడా ఎస్బీఐలో పనిచేస్తున్నారు. గుంతకల్లు సార్, గుంతకల్లు. ఇప్పుడు మేము ప్రస్తుతం గుంతకల్లో నివసిస్తున్నాము. నా పేరు మల్లారి సురేష్ బాబు. నేను ఏపీఎస్ఆర్టీసీలో కాంట్రాక్ట్ మెకానిక్గా పనిచేస్తున్నాను. మాకు 2 అబ్బాయిలు. గురువులకు అందరికీ పాదాభివందనాలు సార్. నా పేరు వచ్చేసి కరికే వీరేష్. నాకు వచ్చేసి 2 పిల్లలు. నా భార్య వచ్చేసి మాచూరి స్కూల్లోన టీచర్గా పనిచేస్తుంది. నేను వచ్చేసి క్లాత్ బిజినెస్ చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ. నా షాప్ పేరు వచ్చేసి హిమబిందో జీన్స్. ఈరోజు ఈ 2025 సంవత్సరాలు నేను అందరికీ తొందరగా గొప్పగా
నా తోటి విద్యార్థులందరికీ నమస్కారం. నా పేరు బండా ఈశ్వర్. నేను ఎమ్మెనూరులో మీ సేవ నడుపుతూ బిజినెస్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరికి పాదాభివందనం మేడం. నేను ప్రైవేట్ దాంట్లో చేస్తున్నాను సార్. ఇంకొకటి ఇంటర్మీడియట్ వరకు చదివినాను. అగ్రి దాంట్లో డ్రోన్ మెయింటెనెన్స్ చేసుకుంటున్నాను సార్. ఇద్దరు కుమారులు నాకు. మేడం నేను ఆర్మీలో చేస్తుంటా. 22 ఇయర్స్ సర్వీస్ అయిపోయింది. ఇంకా 2 మంత్స్లో రిటైర్డ్ అవుతుంది. నా పేరు అయ్యప్ప రెడ్డి. రిటైర్డ్. నేను ఢిల్లీ దగ్గర చేస్తున్నాను. థ్యాంక్ యూ మేడం. నా పేరు పీజీ శరత్చంద్రబాబు. మా ఇంట్లో మేము నలుగురు, 2 అక్కలు, నేను, మా అన్న, నలుగురు ఇక్కడ చదువుకున్నాము ఈ స్కూల్లో. అందుకే మాకు ఈ స్కూల్ చాలా స్పెషల్. అందరికీ బాగా గుర్తుండేది అంటే రామ్మోహన్ రావు సారు, విజయ్ కుమార్ సారు, మా నలుగురికి అంటే మా అక్కలకి, నా వరకు నాది బీఎస్సీ, బీఈడీ, ఎంబీఏ చేశాను. తర్వాత యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఇప్పుడు అసిస్టెంట్ మేనేజర్గా వెల్దుర్తిలో వర్క్ చేస్తాను. మా మిస్సెస్ వచ్చేసి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోనే ఉన్నారు. ఇప్పుడు రాయదుర్గంలో వర్క్ చేస్తున్నారు. జస్ట్ ఒక 3 months బ్యాక్ నేను వెల్దుర్తికి వచ్చాను. నాకు ఒక పాప, ఒక బాబు. మా మిస్సెస్. మీద ఉన్న మేడం గారికి, సార్ గారికి అందరికీ పాదాభినందనలు సార్. నాది బయటపల గ్రామం సార్. నన్ను వ్యవసాయం చేస్తున్నాను సార్. నాకి 3 పిల్లలు సార్. ఇక్కడ భాషం స్కూల్లో చదివిస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. నా పేరు బిఆర్ నరసింహారెడ్డి సార్. నా పేరు తాటికోట సురేష్. మరి కూల్ డ్రింక్ షాప్ ఉంది సార్. 2 పిల్లలు సార్. అందరికీ గురువులందరికీ పాదాభివందనం. నా పేరు ఖమ్మం సురేష్ అంటారు. అందరు ఖమ్మం అని పిలుస్తారు. నాకు 4 పిల్లలు, 4 ఆడపిల్లలే. రాత ఒకటి పొడుగు పుట్టినాడు. ఇప్పుడు వారికి సంవత్సరము. నా 4 పిల్లలు నేను తెలుగు సార్ దగ్గర చదువుకుంది కాక నా 4 పిల్లల్ని సార్ దగ్గర పంపిస్తున్నా. ఆయనే చదువు చెప్తున్నాడు. వాళ్ళ డిక్షేషన్ పెట్టిండంట. ఏమో 6 మార్కులు వేసినాడు ఆయన. ఏం పాప ఏమంటే తెలుగు సార్ ఏమో 6 వేసినాడు. ఇప్పుడు ఆశింటావు మాటలా, అందుకే 6 వేసినాడు. పేపర్ కానీ చూపించింది. మా భార్య హౌస్ వైపు. నీటికి కావాల్సినవన్నీ నేను అమ్మేది. ఫ్యాన్లు, మిక్సీలు, రైస్ కుక్కర్లు, సవాల్ స్టాండ్లు, నీళ్ళ ట్యాంకులు. మేడం నేను అన్ని ఆటోలు వేసుకుని అమ్ముతా మేడం. పెద్ద ఆటో తీసుకున్నా ఒకటి. ప్రతి ఇంటికి ఏం కావాలంటే అవి ఇస్తా. ఫ్యాన్లు, మిక్సీలు, రైస్ కుక్కర్లు, సామాన్ స్టాండ్లు, నీళ్ళ ట్యాంకులు, హోమ్ థియేటర్లు, టీవీలు, ఫ్రిడ్జ్లు అంతా నేను ఇచ్చేది. ఉత్తర ఇచ్చేది క్యాష్ కాదు. వారంగా తీసుకుంటా. నమస్కారము. నేను నంద్యాలలో ఉంటున్నాను మేడం. డాక్యుమెంటేటర్గా పనిచేస్తున్నాను. నాకు 2 పిల్లలు. నా పేరు షేక్ చిల్లట్ సాహెబు. మా ఫ్రెండ్స్ అందరూ వచ్చేసి నాకు చిల్లట్ సాహెబ్ అంటుంటారు. ఉంటాను మేడం. అందరికీ పాదాభివందనాలు సార్. నా పేరు ఎర్రకోట నరసింహులు. నేను చిన్న మొబైల్ షాప్ రన్ చేస్తున్నాను సార్. నా జీవనాధారం 2 పిల్లలు సార్. ఎర్రకోట నుండి అప్ అండ్ డౌన్ సార్. ఫార్మింగ్ సార్. నేను వైరాజు. నేను గంగావతిలో ఉంటున్నాను. మెడికల్ స్టోర్ పెట్టాము ఒకటి, దాంట్లో చేస్తున్నాను. థ్యాంక్ యూ మేడం. గంగావతి. అందరికీ నమస్కారం అండి. నా పేరు గడ్డం దేవేంద్ర. ఇక్కడ స్టేజ్ మీద ఆసీనులైనటువంటి గురువులందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ కూడా నా పేరు దేవేంద్ర కంటే ముఖ్యంగా గడ్డం అనే పేరే గుర్తు ఉంటుంది. ఇక్కడ ముఖ్యంగా నాకు లైఫ్ స్కిల్స్ నేర్పించినటువంటి జయలక్ష్మి మేడం గారికి, మరియు రామ్మోహన్ రావు సార్ గారికి, మరియు విజయ్ కుమార్ సార్ గారికి, ప్రమిళ మేడం గారికి, ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను ప్రజెంట్గా HIV ప్రివెన్షన్ ప్రోగ్రాంలో ప్రోగ్రామ్ మేనేజర్గా వర్క్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ మేడం. నేను డ్రైవర్ చేస్తున్నా సార్. నాకు 2 కొడుకులు సార్. నా పేరు కె చంద్రశేఖర్. గురువులందరికీ నా పాదాభివందనాలు. నేను ప్రస్తుతం సివిల్ కాంట్రాక్టర్గా వర్క్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. శివకుమార్ మేడం. ఇక్కడ ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు అందరికీ ధన్యవాదాలు.
నేను కూడా ఈ స్కూల్లో యాక్చువల్గా అడ్మిషన్ దొరకడం చాలా లేట్ అయింది. హెచ్ఎం మేడం మా నాన్నగారు 3 సార్లు తిప్పిందనమాట, ఎందుకంటే అడ్మిషన్ ఇవ్వలేదు. లాస్ట్గా లక్కీగా నాకు అడ్మిషన్ దొరికింది. మేడం గారు అండ్ వాళ్ళ ఉపాధ్యాయ బృందంలో చదువుకొని చాలా బాగా చదవగలిగాను. వీళ్ళందరికీ థ్యాంక్ యూ. అండ్ ఎస్పెషల్లీ ఇంకొక కృతజ్ఞత చెప్పుకోవాల్సింది రాజశేఖర్ సార్ గారికి. మ్యాథ్స్లో నేను ఒక రకంగా చాలా వెనకబడేవాడిని. ఆ సారు వల్ల మ్యాట్రిక్స్ చెప్పేవారు మాకు. ఆ సార్ వల్ల నేను చాలా బాగా మ్యాథ్స్ చదవగలిగాను. థ్యాంక్ యూ. అప్పుడు నేను హెడ్రో కంపెనీలో సీనియర్ ఫైనాన్స్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ ముందుగా చేసినటువంటి ఉపాధ్యాయులకి, ప్రధానోపాధ్యాయులకి, గురువులకు అందరికీ కూడా నా యొక్క పాదాలు నమస్కారాలు. సో నేను చాలా మాట్లాడాలనుకుంటున్నాను, కానీ ఇప్పుడు కాదు, నెక్స్ట్ తర్వాత మాట్లాడతాను. సో నాకు తెలియదు, నేను హైదరాబాద్లో ఉంటున్నాను. నాకు ఒక పాప. థ్యాంక్ యూ. హలో, నా పేరు రాఘవేంద్ర, కనికే రాఘవేంద్ర. నేను ప్రస్తుతానికి హైదరాబాద్లో ఉంటున్నాను, మొత్తం ఫ్యామిలీ మొత్తం అక్కడ. నాకు 2 అబ్బాయిలు. నేను ఇక్కడ ఇంటర్ వరకు చదువుకున్నాను. తర్వాత హైదరాబాద్కి వెళ్తే ప్యారలల్గా జాబ్ చేసుకుంటూ డిగ్రీ అండ్ MBA కంప్లీట్ చేశాను. ప్రస్తుతానికి ఒక IT కంపెనీ జెన్పాట్లో ప్రాజెక్ట్ మేనేజర్గా చేస్తున్నాను. థ్యాంక్ యూ. నా పేరు రమేష్ అండి. నా భార్య పేరు జలజ. నాకు 2 పిల్లలు. నేను పోస్టల్ డిపార్ట్మెంట్లో పోస్ట్ మాస్టర్గా జాబ్ చేస్తాను. థ్యాంక్ యూ. మేము ఆలూరులో చేస్తున్నాం మేడం ప్రజెంట్. థ్యాంక్ యూ. గురువులందరికీ నా పాదాభివందనాలు. నా మొదటి గురువు, నా ఆధ్యాత్మిక గురువు, నా ఆర్థిక గురువు, ఇలా ఎంతోమంది నా ఫ్రెండ్స్లోనే నా గురువులు ఉన్నారు. వారికి కూడా నా పాదాభివందనాలు. ఓకే, ఎక్కువ మాట్లాడకూడదు, రైట్. ముందుగా నా పేరు ఆర్ బాలకృష్ణ మేడం. నా 2 పిల్లలు, పెద్ద అమ్మాయి దీపిక, చిన్న అమ్మాయి శతాక్షి. ఈ పేరు పెట్టడానికి చాలా కష్టపడ్డాం. నీ పేరు శతాక్షి, ఈ పేరు ఎవరు అడిగినా ఎక్కడి నుంచి పెట్టుకున్నావు ఈ పేరు అని అంటారు. దీనికి కారణం మా రమేష్. చాలా కష్టపడ్డాం ఈ పేరు కోసం. ఎనీవే, నేను ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో కాంట్రాక్ట్ బేసిక్గా జాబ్ చేస్తున్నాను మేడం, టెక్నీషియన్. పిల్లలు 9th క్లాస్, ఒకరు 7th. నర్సరీ స్కూల్లో చదువుతున్నారు సార్. థ్యాంక్ యూ సార్. చేసిన గురువులందరికీ నా పాదాభివందనలు. మా మిత్రులకు నా యొక్క శుభాకాంక్షలు. నా పేరు జి బసవరాజు. నేను నా క్వాలిఫికేషన్ వచ్చేసి D.Pharmacy అండ్ B.Pharmacy కంప్లీట్ చేసినాను. గత 10 సంవత్సరాలుగా శిల్ప హాస్పిటల్లో ఫార్మసిస్ట్గా వర్క్ చేస్తున్నాను ఇక్కడనే. అంతకుముందు 4 years నేను హెటరోడక్స్ లిమిటెడ్లో ప్రొడక్షన్ మేనేజర్గా వర్క్ చేసేవాడిని. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. సార్, అందరికీ పాదాభివందనాలు. నా పేరు ఇడిగా మహేష్ అంటారు సార్. నేను వచ్చేసి ఆదోలో జియో డిజిటల్లో చేస్తున్నాను సార్. ప్రెసిడెంట్గా ఆదోని అప్ అండ్ డౌన్ చేస్తున్నాను సార్. నా భార్య వచ్చేసి మన గుడ్షాపూడ హై స్కూల్లో పార్ట్ టైం జాబ్లో చేస్తున్నాను సార్. ఓకే సార్. ఉంటేనే గట్టిగా మాట్లాడతా, మైక్ పట్టుకుంటే కొంచెం భయం అవుతుంది మేడం. ముందుగా స్టేజ్ మీద ఉన్న గురువులందరికీ నా పాదాభివందనాలు. నా పేరు బోడబండ సురేష్. నాకు 2 పిల్లలు. మా ఆవిడ అనిత. ఆవిడ హౌసింగ్ డిపార్ట్మెంట్లో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తుంది మంత్రాలయంలో. నన్ను ముద్దుగా బోడి అంటే పిలిచినే నాకు కూడా సంతోషం. థ్యాంక్ యూ. నాకు అలాగే పొలిటికల్లో కూడా ఉన్నా. నాకు ఇప్పుడు హాస్పిటల్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఇచ్చినారు. నమస్కారం, ధన్యవాదాలు. నేను MSc BEd చేశాను. ప్రస్తుతం నేను సోగనూరు UP స్కూల్లో స్కూల్ అసిస్టెంట్ ఫిజిక్స్గా వర్క్ చేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. నమస్తే. నేను ఇదే స్కూల్లో స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్గా వర్క్ చేస్తున్నాను మేడం. నాకు 2 పిల్లలు. మా మిస్సెస్ హౌస్ వైఫ్. థ్యాంక్ యూ. స్వామి, నేను పోస్టల్ డిపార్ట్మెంట్ కర్నూలులో పనిచేస్తాను. మా మిస్సెస్ తను బ్యాంకర్, ఆదోనిలో పనిచేస్తాను. థ్యాంక్ యూ. నేను సచివాలయం వెల్ఫేర్ సెక్రటరీగా ఆదోనిలో మున్సిపల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను సార్. అందరూ అయిపోయినారు సార్. ఇప్పుడు తదుపరి సులోచన చేసుకొని ఎక్కడెక్కడి నుంచో చాలా దూరాల నుంచి కొంతమంది, ఒక అబ్బాయి అయితే ఢిల్లీ నుంచి కూడా వచ్చాడు. ఇది మీరు మీ ఫ్రెండ్స్ ఈ మన ఆత్మీయ సమ్మేళనానికి ఉండేటటువంటి ఇంపార్టెన్సు. కాబట్టి మిమ్మల్ని అందరినీ రకరకాల ఉద్యోగాల్లో చూడడము, ఉన్నత స్థానాల్లో చూడడము, ఏ పనైనా సరే ఎవరో అనామికుల్లాగా వెళ్లకుండా
ముఖాలే తెలియనట్టు వెళ్లకుండా ఉండడం నాకు ఇష్టం లేదు. కాబట్టి కొంత సమయం తీసుకున్నాను. ఓకే, లంచ్ బ్రేక్ వెళ్తున్నాం. దాని తర్వాత లంచ్ అయిపోయిన తర్వాత గురువుల ఉపన్యాసంతో పాటు సన్మాన కార్యక్రమం ఉంటుంది. ఎవరు కూడా లంచ్ అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళవద్దు అని మరొకసారి సవినయంగా అందరి తరపున తెలియజేసుకుంటూ మనము అక్కడి నుంచి స్టార్ట్
ఫోటో నీకు పెడదాం అనుకున్నా ఫోటో విజి పెట్టి అన్నయ్య పెట్టాలి నువ్వు అదే కదా ఇంకోసారి పెట్టిన చూడలేదు ఇంకోసారి పెట్టు అందరు పెట్టి